అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. 2025 ఆగస్టు నెల మేషరాశి వారి రాశి ఫలితాలు. మేషరాశి వారు ఈ ఆగస్టు నెలలో కొన్ని అద్భుతాలను చూడబోతున్నారు అని చెప్పుకోవాలి. 25 ఏళ్లగా రాని అదృష్టాన్ని మీరు ఈ నెలలో ఎదుర్కోబోతున్నారు. మరి అవి ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ ఆగస్టు నెలలో మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుందో, ఈ నెలలో మీకు కలిసి వచ్చే పనులేంటో కూడా వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ఆగస్టు నెల మేషరాశి జాతకులకు మిశ్రమ ఫలితాలను అందించే సమయంగా గోచరిస్తుంది. గ్రహాల సంచారం, నక్షత్రాల స్థితిగతుల ఆధారంగా ఈ నెలలో మీకు కొన్ని శుభ పరిణామాలు, మరికొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. ఆగస్టు 2025లో మేషరాశి వారి ఆర్థిక జీవితం ఒక మిశ్రమ అనుభవంగా ఉండబోతుంది. ఒకవైపు గరుడి అనుకూల దృష్టి వలన కొన్ని ఆకస్మిక ధన లాభాలు లేదా గతంలో పెట్టిన పెట్టుబడులన్నీ మంచి రాబడి అందే అవకాశం ఉంది. అయితే వ్యయ స్థానంలో ఉన్న గ్రహాల ప్రభావం వలన ఖర్చులు కూడా అదే స్థాయిలో పెరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ మాసంలో మీరు ఆర్థిక సమస్యలు ఎదుర్కోవచ్చు. ముఖ్యంగా నెల మధ్య భాగంలో అనుకోని ఖర్చుల మీద పడవచ్చు. కుటుంబంలో జరిగే శుభకార్యాలు, పిల్లల చదువులు లేదా గృహ సంబంధిత కోసం అధికంగా ఖర్చు చేయవలసి వస్తుంది. ఈ పరిస్థితుల దృష్ట్యా మీరు అప్పులు తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ అప్పులు ఒక రకంగా పెట్టుబడిగా మారే అవకాశం కూడా లేకపోలేదు. ఉదాహరణకు, వ్యాపార విస్తరణ కోసమే, కొత్త వాహనం కొనుగోలు చేయడానికో లేదా గృహ నిర్మాణాలు పూర్తి చేయడానికో ఈ రుణం ఉపయోగపడుతుంది. కాబట్టి తీసుకునే అప్పుల విషయంలో స్పష్టమైన ప్రణాళిక కలిగి ఉండడం చాలా ముఖ్యం. అనవసరమైన విలాసాలకు, ప్రదర్శనలకు పోయి అప్పుల పాలు కాకుండా జాగ్రత్త వహించాలి. కొందరు పాత అప్పులను తీర్చడానికి కొత్తగా అప్పు చేయాల్సిన పరిస్థితి కూడా ఎదురు కావచ్చు. ఆర్థిక విషయాలలో పారదర్శకతను పాటించడం, బడ్జెట్ వేసుకొని ముందుకు సాగిపోవడం వలన చాలా వరకు ఇబ్బందులని అధిగమించవచ్చు. ఎవరికి హామీలు ఉండటం, వాగ్దానాలు చేయడం వంటి వాటికి ఇది సరైన సమయం కాదు. దానివల్ల భవిష్యత్తులో మీరే ఇబ్బందులు పడే ప్రమాదం కూడా ఉంది. ఈ మాసంలో మీ కుటుంబ జీవితం సంతోషకరంగా ఉంటుంది. చాలా కాలంగా మీరు కలహాలు తొలగిపోతాయి. ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. భార్యతో సఖ్యత పెరుగుతుంది. మీరిద్దరూ ఒకరికొకరు అర్థం చేసుకొని భవిష్యత్తు ప్రణాళిక గురించి చర్చిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఐకమత్యం బలపడుతుంది. ఈ మాసంలో మీరు సంతాన లాభం కలిగే బలమైన అవకాశాలు కూడా ఉన్నాయి. సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు శుభవార్త అందవచ్చు. ఇప్పటికే సంతానం ఉన్న వారికి వారి పిల్లల ప్రవర్తన, అభివృద్ధి మిమ్మల్ని ఎంతగానో ఆనందపరుస్తుంది. పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. వారి చదువులు, క్రీడల్లో లేదా ఇతర రంగాలలో విశేషమైన ప్రతిభను కనబరుస్తారు. వారి విజయాలు మీకు గర్వకారణంగా నిలుస్తాయి. ఈ మాసంలో మీ ఇంటిలో శుభకార్యాలు చేస్తారు. గృహ ప్రవేశము, నామకరణము, వివాహ సిద్ధి, నిశ్చితార్థం వంటి శుభకార్యాలు నిర్మించే అవకాశం ఉంది. ఈ శుభకార్యాల వలన బంధువుల రాకపోకలు అధికంగా ఉంటాయి. దీనివల్ల మీరు బంధుమిత్రులను కలుసుకుంటూ ఉంటారు. పాత స్నేహితులను కలుసుకోవడము, వారితో సమయం గడపడం మీకు మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది. కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్రాలను దర్శించుకునే అవకాశం కూడా ఉంది. కుటుంబంలో పెద్దవారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం అవసరం. వారి సలహాలు, సూచనలు మీపై ఎంతగానో ఉపయోగపడతాయి. ఉప ఉద్యోగస్తులకు ఈ మాసం కొంచెం కీలకమైన మార్పులను తీసుకురావచ్చు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఉద్యోగ మార్పుకు అవకాశాలు ప్రబలంగా ఉన్నాయి. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం కంటే మంచి అవకాశంతో, అధిక జీతంతో కొత్త ఉద్యోగం చేరే సూచనలు కనబడుతున్నాయి. పై అధికారులతో సత్సంబంధాలు కొనసాగించడం వలన ప్రయోజనం ఉంటుంది. మీ పనితీరుకు గుర్తింపు లభించే ప్రశంసలు అందుకుంటారు. అయితే సహ ఉద్యోగులతో కొన్ని చిన్నపాటి మనస్పర్ధలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. కాబట్టి మాట తీరులో జాగ్రత్త వహించడం మంచిది. వ్యాపారస్తులకు ఈ మాసం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో చిన్నపాటి అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తోంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది సరైన సమయం. మీ వ్యాపారానికి సంబంధించి కొత్త వ్యక్తులను కలుసుకుంటూ ఉంటారు. కానీ వారి పరిచయం మీ వ్యాపార అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది. ప్రభుత్వ సంబంధిత పనులు సానుకూలంగా పూర్తవుతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో ఉన్నవారు పారదర్శకంగా ఉండడం చాలా ముఖ్యం. ఆర్థిక లావాదేవీల విషయంలో స్పష్టత అవసరం.
మీ పోటీదారుల ఎత్తుగడలు గమనిస్తూ వారి ధీటుగా ప్రణాళికలు రచించడం ద్వారా మీరు శత్రువులను జయిస్తారు. వ్యాపార రంగంలో మీ వ్యూహాలు ఫలించి మంచి ఫలితాలను ఆర్జిస్తారు. మేషరాశి వారు సహజంగానే ధైర్యవంతులు, నాయకత్వ లక్షణాలు కలిగిన వారు. కానీ 2025 ఆగస్టు నెలలో మీ వ్యక్తిత్వం మరింత ప్రకాశవంతంగా మారుతుంది. మీ కీర్తి ప్రతిష్టలు గణనీయంగా పెరుగుతాయి. మీరు చేసే పనులు, మీరు తీసుకున్న నిర్ణయాలు, మీరు మాట్లాడే మాటలు సమాజంలో మరింత గౌరవాన్ని, గుర్తింపును పొందుతాయి. గతంలో మీరు చేసిన మంచి పనులు, మీరు చూపిన నిబద్ధత ఇప్పుడు ఫలితాలను ఇస్తాయి. మీ సేవలో మీ సహాయం పొందిన వారు మిమ్మల్ని గౌరవాన్ని ఇస్తారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు ఏ సమయంలో మాట్లాడినా మీ అభిప్రాయాలకు ప్రాధాన్యత లభిస్తుంది. మీ సలహాలు, సూచనలు స్వీకరించబడతాయి. ప్రజలు మీ నాయకత్వాన్ని కోరుకుంటూ ఉంటారు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. మీరు సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనవచ్చు లేదా ఏదైనా సంస్థకు నాయకత్వం వహించవలసి రావచ్చు. ఈ మాసంలో మీ వ్యక్తిత్వం, మీ నైపుణ్యాలు మరింత స్పష్టంగా బయటపడతాయి. ఇది మీకు మరింత బాధ్యతను, సమాజానికి మరింత సేవ చేసే అవకాశాన్ని ఇస్తుంది. గతంలో చేసిన ఏ చిన్న మంచి పనైనా ఇప్పుడు గొప్ప గుర్తింపును తీసుకురావచ్చు. పొరుగువారు, స్నేహితులు లేదా పనిచేసే చోట కావచ్చు. మీరు ఎవరికైనా సహాయం చేసి ఉండవచ్చు లేదా ఏదైనా సమస్యను పరిష్కరించుకోవడంలో చొరవ తీసుకుని ఉండవచ్చు. ఈ పనులన్నీ కూడా ఇప్పుడు తిరిగి మీకు కీర్తిని, గౌరవాన్ని తెస్తాయి. మీరు నిజాయితీగా, నిస్వార్థంగా చేసిన పనుల ఫలితంగా ప్రజలు మీ యొక్క ఆదర్శప్రాయమైన వ్యక్తిగా చూస్తారు. ఈ గుర్తింపు మీ భవిష్యత్తు లక్ష్యాలకు ఒక బలమైన పునాదిని వేస్తాయి. ఈ మాసం మేషరాశి వారికి సమాజంలోని పెద్దవారిని కలిసే అవకాశం లభిస్తుంది. ఈ పెద్దవారు మీ కుటుంబ సభ్యులు కావచ్చు లేదా మీ వృత్తి రంగంలో గొప్ప అనుభవం ఉన్నవారు కావచ్చు లేదా సమాజంలో గౌరవనీయులైన వ్యక్తులు కావచ్చు. వారితో మీకు విలువైన పరిచయాలు ఏర్పడతాయి. ఈ పరిచయాలు కేవలం సాధారణ కలయిక కావు. అవి మీ జీవితానికి ఒక కొత్త దిశను శుభపడవు. వారి అనుభవాలు, సలహాలు మీ భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేస్తాయి. వారు తమ జీవితంలో ఎదుర్కొంటున్న సవాళ్లు, సాధించిన విజయాలు, నేర్చుకున్న పాఠాలు మీకు స్ఫూర్తినిస్తాయి. వారి సలహాలు మీకు ఏదైనా క్లిష్టమైన నిర్ణయం తీసుకోవడంలో సహాయపడవచ్చు లేదా మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలను అందించవచ్చు. వారి జ్ఞానం, ఆదర్శనీయత మీ యొక్క ఆలోచన విధానాన్ని మెరుగుపరుస్తాయి. మేషరాశి వారికి ఈ మాసంలో అత్యంత శుభప్రదమైన యోగాలలో ఒకటి వాహన ప్రాప్తి యోగం. మీరు చాలా కాలంగా కొంత కారు లేదా కొత్త బైక్ కొనాలని కలగంటున్నట్లయితే ఈ నెలలో ఆ కోరిక నెరవేరే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. గ్రహాల అనుకూలత స్థానాలను మీ వాహనం కొనుగోలు చేయడానికి అవసరమైన ఆర్థిక స్థిరత్వాన్ని లేదా అనుకూలమైన పరిస్థితులను సృష్టిస్తాయి. మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న వాహనం మీకు లభించవచ్చు. అది మీ బడ్జెట్లో ఉండవచ్చు లేదా మీరు ఊహించినంత సులభంగా డీల్ కుదరకపోవచ్చు. ఇది కేవలం అవసరం కోసమే కాకుండా మీ స్థితికి తగ్గట్టుగా లేదా మీకు ఇష్టమైన వాహనం సొంతం చేసుకునే అవకాశం ఉంది. వాహన యోగం అంటే కేవలం కొత్త వాహనం కొనడమే కాదు, అది మీ ప్రయాణాలకు, మీ స్వేచ్ఛకు చిహ్నం. ఇది మీ దైనందిన జీవితాన్ని మరింత సౌకర్యవంతంగా, ఆనందనీయంగా మారుస్తుంది. కొత్త వాహనం కొనడం అనేది ఒక పెద్ద ఆర్థిక నిర్ణయం. అయితే ఈ మాసంలో మీకు అనూహ్యమైన ఆర్థిక వనరులు లభించడం లేదా బ్యాంకు రుణాలు సులభంగా మంజూరు కావడం వంటివి జరగవచ్చు. మీరు ఎప్పటి నుంచో దాచుకున్న డబ్బును ఉపయోగించుకొని మీ కలల వాహనాన్ని సొంతం చేసుకోవచ్చు. మీరు ఒక కుటుంబ కారు కోసం చూస్తున్నట్లయితే లేదా వ్యక్తిగత బైక్ కోసం చూసుకున్నట్లయితే ఈ నెలలో మీ కోరిక నెరవేరుతుంది. ఈ వాహనం మీకు చాలా కాలం పాటు ఆనందాన్ని, సౌకర్యాన్ని ఇస్తుంది. ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. వాహనం కోసం ఎదురు చూస్తున్న మేషరాశి యువతి యువకులకు ఆగస్టు 2025 ఒక శుభ సమయం. గత కొంతకాలంగా వివాహం ఆలస్యం అవుతున్న వారు లేదా సరైన సంబంధాలు కుదరక ఇబ్బంది పడుతున్న వారికి ఈ నెలలో శుభవార్తను వినిపిస్తుంది. మంచి సంబంధాలు కుదిరి వివాహ యోగం సిద్ధిస్తుంది. మీ కుటుంబ సభ్యులకు నచ్చిన, మీకు తగిన జీవిత భాగస్వామి దొరుకుతారు. అవివాహితులకు నచ్చిన వ్యక్తితో పరిచయం ఏర్పడి అవి ప్రేమగా మారే అవకాశం కూడా ఉంది. మీరు గతంలో కలుసుకున్న వ్యక్తితో లేదా కొత్తగా పరిచయమైన వ్యక్తితో బలమైన అనుబంధం ఏర్పడవచ్చు. ఈ సంబంధం ప్రేమగా మారి అది వివాహానికి దారితీసే అవకాశం కూడా ఉంది. మీ ప్రేమ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. మీరు మీ భాగస్వామితో మంచి అనుభవాన్ని ఏర్పరచుకుంటారు. ఇది మీకు ఆనందాన్ని, సంతృప్తిని ఇస్తుంది.
మీరు ప్రేమ వివాహాన్ని కోరుకున్నట్లయితే ఇక కుటుంబ సభ్యుల అంగీకారం లభించవచ్చు. పెద్దల ఆశీస్సులతో మీ ప్రేమ సంబంధం వివాహ సంబంధంగా మారవచ్చు. ఇది ఒక కళ నెరవేరిన క్షణం అవుతుంది. వివాహానికి సంబంధించిన అన్ని అడ్డంకులు తొలగిపోయి శుభకార్యం సంతోషంగా జరిగే అవకాశం ఉంది. ఈ శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకొని మీ జీవితాన్ని ఒక కొత్త అందమైన బంధాన్ని ప్రారంభించండి. ఆరోగ్యపరంగా ఆగస్టు నెల మేషరాశి వారికి చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది. మీలో నూతన ఉత్సాహం, శక్తి ప్రవాహం అధికంగా ఉంటాయి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఒక శుభనం లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి మీరు మీ పనులను ఉత్సాహంగా పూర్తి చేసుకోగలుగుతారు. రోగ నిరోధక శక్తి బలంగా ఉంటుంది. అయితే ఋతువుల మార్పు వలన వచ్చే చిన్న చిన్న జలుబు, దగ్గు వంటి వాటిని నిర్లక్ష్యం చేయవద్దు. ముఖ్యంగా ఆహారపు అలవాట్ల విషయంలో క్రమశిక్షణ పాటించడం చాలా అవసరం. బయటి ఆహారము, జంక్ ఫుడ్స్కు దూరంగా ఉండడం మంచిది. అయితే వాహనాలు నడిపేటప్పుడు మాత్రం అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అత్యవసరం. వేగ నియంత్రణ పాటించటం, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించకపోవడం చాలా ముఖ్యం. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి దారితీయవచ్చు. అలాగే శని ప్రభావం వలన అప్పుడప్పుడు మానసిక ఆందోళన, ఒత్తిడి కలిగే అవకాశం ఉంది. దీనిని అధిగమించడానికి యోగా, ధ్యానం వంటివి దినచర్యలో భాగం చేసుకోవడం వలన అద్భుతమైన ఫలితాలను పొందుతారు. గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలి మరియు వైద్యుల సలహాలను క్రమం తప్పకుండా పాటించాలి. మొత్తం మీద ఆగస్టు 2025 మేషరాశి వారికి ఒక ముఖ్యమైన మాసంగా చెప్పుకోవచ్చు. ఆర్థికంగా కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ సరైన ప్రణాళికలతో వాటిని అధిగమించవచ్చు. ఆరోగ్యం, కుటుంబ జీవితం చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. మీరు చేయాల్సిందల్లా ఎదురయ్యే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం, సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడం, ముఖ్యంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా అనుభవజ్ఞుల సలహాలు పాటిస్తూ ముందుకు సాగడం వలన ఈ మాసాన్ని మీకు అనుకూలంగా మార్చుకోవచ్చు. మేషరాశికి చెందిన వారు ఈ నెలలో హనుమాన్ చాలీసా చదవండి. హనుమాన్ చాలీసా పఠనం మనస్సులోని భయాన్ని, ఆందోళనను తగ్గిస్తుంది. మీరు ఏదైనా పని చేయడంలో భయపడుతూ ఉంటే లేదా ఆందోళన చెందుతూ ఉంటే హనుమాన్ చాలీసా పఠనం మీకు ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఇది మీలోని ప్రతికూల ఆలోచనలు దూరం చేస్తుంది. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి హనుమంతుడి పటాన్ని లేదా విగ్రహాన్ని పూజించండి. దీపం వెలిగించి ధూపం వేయండి. ప్రశాంతమైన మనసుతో, ఏకాగ్రతతో హనుమాన్ చాలీసాను పఠించండి. కనీసం ఒక్కసారైనా సరే పఠించడం మంచిది. ఎక్కువసార్లు పఠిస్తే మరింత ప్రయోజనం. ముఖ్యంగా మంగళవారాలు, శనివారాలు హనుమంతుడికి ప్రీతికరమైన రోజులు కాబట్టి ఈ రోజులలో తప్పకుండా పఠించండి. సాధ్యమైతే హనుమంతుడి ఆలయాన్ని సందర్శించి ప్రదక్షిణలు చేసి చాలీసా పఠించండి. లేదా పేదవారికి సహాయం చేయడం వంటివి చేయడం వల్ల గ్రహాల యొక్క ప్రతికూలత ప్రభావాలను తగ్గించుకోవచ్చు. 2025 ఆగస్టు నెల మేషరాశి వారికి ఒక విభిన్నమైన నెల. ఒక వైపు పాతికేళ్ల రాని అదృష్టం, వృత్తి సంబంధాలు, ఆరోగ్యం వంటి రంగాలలో పుష్కలంగా లభిస్తుంది. ఆర్థికంగా సమస్యలు మిమ్మల్ని కలవరపెట్టే అవకాశం కూడా ఉంది. అయితే ఈ ఆర్థిక సవాళ్లు మీ అదృష్టాన్ని తగ్గించవు. అవి కేవలం జాగ్రత్తగా ఉండడానికి మరియు తెలివిగా వ్యవహరించడానికి ఒక అవకాశం. మీరు మీ ఆర్థిక విషయాల్లో క్రమశిక్షణతో ఉండి తెలివైన నిర్ణయం తీసుకుంటే ఈ నెలలో లభించే అదృష్టాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవచ్చు. ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ మీరు మానసికంగా స్థిరంగా ఉండి మీ లక్ష్యాలపై దృష్టి సాధిస్తే ఆ అదృష్టం మీకు దీర్ఘకాలిక శ్రేయస్సును తీసుకొస్తుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.